కందిపప్పు, జనతా వస్త్రాలు లాంటి అనేక రకాల సరుకులు ఇచ్చి పంపిణీ చేయడం వల్ల అప్పటి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండి మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ దేశానికి ఒక మోడల్ వ్యవస్థ రూపొందడంలో ఎన్టీ రామారావు గారి కృషితో పాటు రేషన్ డీలర్ల సమర్థత కూడా ఒక కారణం అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈ వ్యవస్థని రామారావు గారు కాకపోయినా కానీ ఈ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా మనందరికీ న్యాయం చేసే విధంగా నష్టం కలిగించకుండా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2014-19లో మన రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన రేషన్ డీలర్ల సమాఖ్య వారి దృష్టికి మన సమస్యలు తీసుకెళ్లిన మేరట దేశంలో ఎప్పుడు జరగని విధంగా 20 రూపాయలు ఉండే కమిషన్ ని ఒక 5 సంవత్సరాల పీరియడ్ లోనే 100 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడం. ఆ రోజు అంతేకాదు మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా పండగ కానుకలు ఇచ్చారు. సంక్రాంతి, రంజాను, క్రిస్మస్ కానుకల రూపంలో పండుగలు అందజేయడం జరిగింది. దాని వల్ల కూడా ప్రతి రేషన్ డీలర్లు కూడా రాష్ట్రంలో వాళ్ళకి సంవత్సరానికి 18 కోట్ల రూపాయల కమిషన్ వచ్చేది. అంటే 5 సంవత్సరాలు 90 కోట్ల రూపాయల కమిషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి పనుల వల్ల డీలర్లకు అదనంగా ఆదాయం లభించిందనే విషయం కూడా యథార్థం. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్ర రేషన్ డీలర్ల సదస్సు విజయవాడలో పెట్టి ఆ సదస్సుకి స్వయంగా ముఖ్యమంత్రి గారు రావడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా జరగల. ఆ రోజు ఆ సమావేశానికి వచ్చి ఆ రోజు జీవనం 5 కమిషన్ 100 రూపాయలతో పాటు జీవనం 5లో దిగుమతి కూలి రేషన్ డీలర్ చనిపోతే 15,000 రూపాయల మట్టి ఖర్చులు, మనకు సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్, జీవిత బీమా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కలిగిస్తే తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన రేషన్ డీలర్ వ్యవస్థను తొలగించాలనే దాంతో మన సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రారంభించింది. అది చట్ట విరుద్ధం. అప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తూ మన సమాఖ్య కృషి చేస్తా ఉంది. మన డీలర్ తీసేయాలనే ప్లాన్ కూడా వేసినప్పుడు మేము గౌరవ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారి దగ్గరికి వెళ్లి ఇది జాతీయ ప్రజా పంపిణీ వ్యవస్థ, మీ నాన్నగారు ఇంతమంది డీలర్లకు భిక్ష పెట్టారండి, ఈ రోజు ఈ ప్రభుత్వం డీలర్లు తీసేయాలనే కుట్ర పడుతా ఉంది, మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పిన వెంటనే ఆ రోజున ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది జాతీయ పంపిణీ వ్యవస్థ, డీలర్లు తీసేస్తే మేము ఉద్యమిస్తామని. ఆ ఒక్క మాట వల్లే డీలర్ తొలగించకుండా తెల్లారపాటికే డీలర్లని సాహిత్యంగా మార్చారు తీసేయకుండా అనేది కూడా బీజేపీ ఆ రోజు పురంధేశ్వరి గారు కృషి అని చెప్పి ఈ సందర్భంగా ఎవరు కూడా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మన వ్యవస్థ మీద కక్ష పెట్టి పంపిణీ మన ద్వారా లేకుండా చేసిన మన వ్యవస్థ ఏ సరుకులు ఇవ్వకపోయినా కానీ మన వ్యవస్థ నిలబడటానికి కారణం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజున మనకి డబుల్ కోటా ఇచ్చి కరోనా సమయంలో మనం పంపిణీ చేయడం వల్ల మాత్రమే 400 రూపాయల సంవత్సరానికి వచ్చే కమిషన్ ని 800 రూపాయలు చేర్చి మన జీవనోపాధి రాజీనామా చేయకుండా మన భక్తులు బాగు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజునే ఎన్ఎల్సీ కార్డు వరకు మన రేషన్ షాప్ లో మోడీ గారు ఫోటో పెట్టి పంచే విధంగా నేను పురంధేశ్వరి గారిని తీసుకెళ్లిన వెంటనే ఆమె కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని నెలల పాటు ఎన్ఎఫ్ఎస్సీ కార్డు వరకు బియ్యాన్ని మన రేషన్ షాప్ లో మళ్ళా మనం పోయినటువంటి హక్కులు సాధించుకుని మనం పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 4-3 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఆర్ఎండ్ఏ సెంటర్తో మాట్లాడుకుంటూ ఈ వ్యవస్థ తిరిగి మన చేతికి రావాలనే దాని మీద మనం ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పురంధేశ్వరి గారు సిపిఐ సిపిఎం దృష్టికి కూడా తీసుకెళ్లి మన వ్యవస్థకి పూర్వం తేవడానికి మనం పనిచేశాం. ఎలక్షన్ ముందు కూడా వైసీపీ మంత్రి ఎవరో కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, ఎర్రిపప్ప మంత్రి అన్నారు. ఆయన మన మంత్రిని ఎర్రిపప్ప అని కూడా అన్నారు. ఆయన ఎర్రిపప్ప అంటే తిట్టు కాదని ఆయన చెప్పాడు, అదే పుచ్చి కన్నా అంట.
ఆయన గెలవడానికి వెళ్తే మన సంఘాన్ని సభ్యులు 70 మంది అందరూ దుర్భాషలాడి రకరకాలుగా మాట్లాడాడు. ఆ మాట్లాడేదాన్ని పర్యవసానంగా ఆ అబ్బాయి పోటీ చేసిన ఏలూరు పార్లమెంట్ లో కానీ ఆయన పోటీ చేసిన తణుకు పార్లమెంట్ లో కూడా మన డీలర్లను సమీకరించి గట్టిగా పనిచేపించి ఆయన్ని శంకరగిరి మాన్యాలకు పంపించడంలో మన డీలర్ల పాత్ర కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా ఆ విధంగా జరిగిన తర్వాత ఎన్నికల ముందే మన రాష్ట్ర సంఘం గతంలో ఎన్నికల ముందు మన రాష్ట్ర సమాఖ్య విజయవాడలో రాష్ట్ర స్థాయి లీడర్ల సమావేశం పెట్టి మనకు అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము మద్దతు ఇయ్యం, గతంలో మాకు న్యాయం చేసినటువంటి టీడీపీ కోటాల ప్రయత్నం చేసింది. మా రాష్ట్ర సమాఖ్య కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలతో కలిసి మా వ్యవస్థ నిలబెట్టుకున్నాం. ఈ రోజున మరలా రాష్ట్రంలో రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మా రేషన్ డీలర్లందరికీ 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే న్యాయం చేసి మాకు న్యాయం చేశారో అదే విధంగా మాకు న్యాయం జరగబోతా ఉంది. అతి త్వరలో ఎండి వ్యవస్థను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ బిగినవబోతా ఉందని చెప్తుంటే ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా ఎన్నికలకు ముందే మా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించి మేము ప్రభుత్వానికి అనుకూలంగా పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరిగింది. మా ఆకాంక్షలకు అనుకూలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. మా యొక్క సమస్యల మీద కూడా ఎన్నికలకు ముందే టీడీపీ కూటమి మేనిఫెస్టోలో మా డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో మా యొక్క రేషన్ డీలర్ ద్వారా పంపిణీ జరగబోవడమే కాకుండా రేషన్ డీలర్కి గ్రామీణ ప్రాంతాల్లో 7,500 గౌరవేతనం ప్లస్ కమిషన్ 100 రూపాయల నుంచి 150 రూపాయలు పెంపు కాకుండా గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో డీలర్లు జీవించే విధానాన్ని గౌరవ కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయబోతా ఉంది. అదేవిధంగా మా డీలర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారం కార్డుదారులు మన్నలు పొందే విధంగా 100% సంతృప్తిగా ఉండే విధంగా మా డీలర్లందరూ పంపిణీ చేయాలి. ఆ విధంగా పంపిణీ చేయకపోతే మా డీలర్ల మీద మేమే చర్యలు తీసుకునే పని ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని డీలర్లకు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ పాయింట్లో తూకం సరిగ్గా వేసేవట్లేదు. అదేవిధంగా అంగన్వాడీ డబ్బులు కానీ అవి త్వరగా రాలేదు. వాటన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తాం. అదేవిధంగా కొంతమంది పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం కొత్తగా 10,000 రేషన్ షాపులు ఇస్తామని గౌరవ మంత్రి గారు ప్రకటించారు. 10,000 కాకపోయినా కానీ కొత్తగా టిట్కో కాలనీలు కొంత ఏర్పడ్డాయి, జగనన్న కాలనీలు ఏర్పడ్డాయి కాబట్టి వ్యాన్లు లేవు కాబట్టి అది దూర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కొన్ని కొత్త రేషన్ షాపులు సృష్టించి ఇస్తారు తప్పితే జీవో నెంబర్ 35 ప్రకారం మా డీలర్లకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇన్ని కార్డులు ఉండాలి, ఇంత ఆదాయం ఉండాలనేది దాని ప్రకారమే జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున తిరుపతి జిల్లా డీలర్ల సర్వసభ్య సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శిగా శామ్యూల్ రాజు, కోశాధికారిగా శ్రీకాళహస్తి చెందిన శ్రీనివాసులు, అట్టగా ఆర్థిక కార్యదర్శిగా హేమలత, కోటేశ్వరరావు నాయుడుతో పాటుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా మా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా యొక్క సమాఖ్యను బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంలో మా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.